ఏపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. 2 రోజుల క్రితం లోకేష్కు షర్మిల క్రిస్మస్ కానుక పంపిన విషయం మరవక ముందే మరో అంశంపై తెరపైకి వచ్చింది. కొత్త ఏడాది ప్రారంభంలోనే ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను షర్మిలకు అప్పగించబోతున్నారన్న వార్త హల్చల్ చేస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం కూడా తీసుకుందని ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తుందట. లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ అన్ని ఆయుధాలు సిద్ధం చేసుకుంటుంది. తాజాగా ఏపీపై హస్తం, హైకమాండ్పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనతో ఏపీలో హదపాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ తిరిగి పుంజుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీకి సంబంధించిన యంత్రాంగం కొనసాగుతుందట. త్వరలోనే కొత్త అధ్యక్ష బాధ్యతలు, పొత్తులపైన ప్రకటన చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులు కావడం దాదాపు ఖాయమైందంటున్నారు విశ్లేషకులు. కర్ణాటక, తెలంగాణలో గెలుపు తర్వాత కాంగ్రెస్ దక్షిణాదిన మిగిలిన రాష్ట్రాల్లో మరింత బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా ఏపీని టార్గెట్ చేసింది. ఇప్పుడు ఏపీలో తీసుకోవాల్సిన నిర్ణయాలపైన ఫోకస్ చేసింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం కోసం ప్రయత్నించారు. ఢిల్లీ వెళ్లి రాహుల్, ప్రియాంకలను కలిసి మంతనాలు జరిపారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పడం వెనక్కి తగ్గారు. దీంతో అటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇటు కాంగ్రెస్లో చేరకుండా షర్మిల స్తబ్దుగా ఉండిపోవాల్సి వచ్చింది. ఈ అవకాశాన్ని అదునుగా భావించిన కాంగ్రెస్ షర్మిలను తమ వైపు తిప్పుకోవాలని కసరత్తులు ప్రారంభించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధపడుతుందట. అయితే అందుకు షర్మిల అంగీకరిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల తాను తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. కానీ పరిస్థితులు మారడంతో తన నిర్ణయాలు మార్చుకొని ఉంటుందని చర్చ నడుస్తోంది. తెలంగాణ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలను బుట్టలో వేసుకుందనే ప్రచారం సాగుతుంది. అందులో భాగంగానే షర్మిల 2 రోజుల క్రితం లోకేష్కు క్రిస్మస్ కానుక పంపించి ఉంటారని అంతా చెప్పుకుంటున్నారు. ఈ నెల 27న ఏపీలోని పార్టీ వ్యవహారాలపైన రాహుల్ గాంధీ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీ అనంతరం షర్మిల అంశంతో పాటు ఏపీలో పొత్తులు, రాష్ట్రంలో ప్రియాంక పర్యటనపై ఓ క్లారిటీ రానుంది. అయితే ఏపీలో తన అన్న ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ బాధ్యతలను తీసుకుంటుందా లేక దూరంగానే ఉంటారా అనే దానిపై షర్మిలే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఏపీలో ఎన్నికలు